ఎప్పుడు ఎవరి లైఫ్ ఎలా టర్న్ అవుద్దో ఎవ్వరికి తెలియదు. విచిత్రంగా మారిపోద్ది జీవితం, క్షణాల మీద మారిపోద్ది. అలా మార్చగలిగే శక్తి దేవునిలో ఉంది. గోతిలో ఉన్నవాడిని బండి మీద ఉన్నవాడిని ఫరో ఇంటిలోనికి, పోతిఫర్ ఇంటిలో ఉన్నవాడిని జైల్లోనికి, జైల్లో ఉన్నవాడిని మరలా ఫరో కోటలోనికి తీసుకెళ్ళాడంటే దాన్ని బట్టి మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. మార్చాలనుకుంటే ఆయన అలా మారుస్తాడు. ఎక్కడో అడవుల్లో గొర్రెలు కాసుకుంటున్న వాడిని యుద్ధం దగ్గరికి, యుద్ధం నుంచి రాజుకోటలోనికి, రాజుకోట నుంచి గొలియాతును జయించడానికి, గొలియాతును జయించిన దగ్గర నుంచి మరలా అరణ్యంలోనికి, అరణ్యంలో నుండి మరలా సింహాసనం మీదకి తీసుకెళ్ళి ఒక చరిత్ర సృష్టించేలా చేశాడంటే దేవుడు, గుర్తుపెట్టుకోండి, టైం ఇప్పుడు మన చేతుల్లో ఉండదో ఆయన చేతుల్లో ఉంటుంది. ఎలా అయినా మార్చగలడు ఆయన. నేను ఇలాగే ఉండిపోతానేమో జీవితాంతం గిరిగీసుకుని కూర్చోకు. దేవుడు తలుచుకుంటే పెంట కుప్పల మీద నుండి దీనులను పైకి లేవనెత్తగల సమర్థుడు. ఎవరైతే గర్వంతో వెర్రవీగుతున్నారో వాళ్లను నక్షత్రాల ఎత్తులో ఉన్న అక్కడి నుంచి పాతాళానికి పడవేయగలిగే సమర్థుడు. ఇది మీకు అర్థమైతే ఈ కాలచక్రం తిరుగుతున్నంతసేపు మనం ఎలా అయినా మారచ్చు. నిబంధనను అతిక్రమించకుండా జాగ్రత్త పడ్డవాడు ధన్యుడు. వాడు ధైర్యంగా ఉంటాడు ఏ పరిస్థితుల్లో అయినా సరే. నా తండ్రికి విరోధంగా నా జీవితంలో ఏది జరగట్లేదు గనుక ఆయన నన్ను విడువడు, ఎడబాయడు. సో నిబంధన అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే, దేవుడు మానవులతో నిబంధన చెయ్యడం అనేది పెద్ద వింత. బాగా ఆలోచించండి మీరే. హూ ఆర్ యూ? నీతో ఎందుకు చేయాలి నేను నిబంధన అని దేవుడు అన్నాడు అనుకోండి, నిజమే కదా. ఏగల్లాగా, చీమల్లాగా, దోమల్లాగా, పురుగుల్లాగా మనం మట్టిలో ఒకటైపోతాం అంతే. అంతకు మించి ఏం ఉండదు. ఆయన స్వరూపంలో, ఆయన పోలికలో ఆయన చేసుకున్నాడు కాబట్టి నువ్వు ఎవడరా, నువ్వు ఎంతరా అని అనలేదు ఆయన మనల్ని. నా బిడ్డా అని పిలిచాడు. నా కుమారుడివి, నా కుమార్తెవి అని పేరు పెట్టాడు. నిన్ను విడువను, ఎడబాయను అన్నాడు. నిన్ను ప్రేమిస్తున్నాను, ఎంతో ప్రేమిస్తున్నాను అని తన మనసులోని భావాలను వ్యక్తపరిచాడు. జగత్తుకు పునాది వేయబడక మునిపే నిన్ను కావాలని కోరుకున్నాను అని తన ప్రవక్తల ద్వారా తెలియజేశాడు. ఆలోచించండి. అధికారం కలిగిన వాళ్ళు పైకి వెళ్ళిన తర్వాత అనే మాట, నువ్వు ఎవడరా అసలు, నువ్వు ఎంతరా, గెట్అవుట్ అంటారు. కానీ సర్వోన్నతుడైన దేవుడు అలా కాదు. ఆయనలో నీతి ఉంది, న్యాయం ఉంది, యథార్థత ఉంది, ఏ కీడు లేదు, ఏ పాపం లేదు. ఏనాడు నువ్వు ఎవడని అనలేదు ఆయన. నీ బతికెంత, నువ్వెంత ఉఫ్ అంటే ఎగిరిపోతావు, గాలి లాంటి చిన్న ప్రాణం నీది. నువ్వు ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తుంటే నేనెందుకు భరించాలి, నువ్వు ఇష్టం వచ్చినట్టుగా పేటరేగిపోతుంటే నేనెందుకు పట్టించుకోవాలి, నేనెందుకు తట్టుకుని అలా దీర్ఘశాంతంతో ఎదురు చూడాలి అని ఎప్పుడు అనలేదు ఆయన. అది దేవుని గొప్ప ప్రేమ. మీకు అర్థమైతే ఆయన పాదాలు పట్టుకుని వదులుతారేంటి అసలు? కన్నీటితో గడిగేసింది పాదాలంటే కారణం అదే, ప్రేమ. అర్థమైంది కాబట్టి అంతగా కన్నీరు ఊపుకొచ్చింది లోపల నుంచి, పాదాలు గడిగేసింది కన్నీళ్లతో. ఆయన మనసు నీకు అర్థమైతే నువ్వు కూడా అలాగే ఉంటావు. ఖచ్చితంగా చెప్తున్నా, నువ్వు కూడా అలాగే ఉంటావు.